ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మేము ఈరోజు నేమ్ ప్లేస్ యానిమల్ గేమ్ ఆడబోతున్నాం అనమాట. ఈ గేమ్ ఎట్లా ఆడాలంటే మనకి ఏమేమి కావాలంటే మనకి జస్ట్ ఒక పెన్సిల్, ఒక పేపర్ కావాలి. జస్ట్ సింపుల్ కదా. ఈ గేమ్ ఎట్లా ఆడాలంటే ఇప్పుడు ఈయన మైండ్లో ఒక లెటర్ అనుకుంటాడు అనమాట. ఆ లెటరు మనం స్టాప్ చేయాలి. స్టాప్ చేస్తే ఆయన ఏ లెటర్ అయితే స్టాప్ చేసామో మనం ఆ లెటర్తో నేమ్ ప్లేస్ యానిమల్ థింగ్ రాయాలి. ఎగ్జాంపుల్ మనం ఏ తీసుకోవచ్చు. ఏతో నేమ్ ఉంటుంది, ప్లేస్ ఉంటుంది, యానిమల్ ఉంటుంది, థింగ్ ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మనం గేమ్ గురించి మాట్లాడుకున్నాం. సో లెట్స్ స్టార్ట్ ది గేమ్. ఓకే, ఫస్ట్ నువ్వు అనుకోక లెటర్ మైండ్లో. స్టాప్. హెచ్. ఇప్పుడు మేము హెచ్తో నేమ్ ప్లేస్ యానిమల్ థింగ్ రాయాలన్నమాట. మేము ఏం రాస్తామో అదంతా మీకు చూపిస్తామన్నమాట. నేమ్. ఓకే, లెట్స్ మనం చూద్దాము హెచ్తో ఏమేమి రాస్తాము. ఓకే ఫ్రెండ్స్, మేము హెచ్తో రాసామన్నమాట. ఓకే, నువ్వు ఇప్పుడు మనం చెప్దాం బయటికి ఏమేమి రాసామో మనం. ఓకే, ఫస్ట్ మా తమ్ముడు చెప్తాడు. నేమ్ హర్షిత. నా పేరు రాశాడు. ప్లేస్ హైదరాబాద్. మనం యానిమల్ హైనా. థింగ్ హ్యాట్. నేనేం రాశానంటే నేమ్ హర్షిత, ప్లేస్ హంగేరీ, యానిమల్ హార్స్, థింగ్ హ్యాట్. హ్యాట్ ఇద్దరిది సిమిలర్ ఉంది, నేను కాపీ కొట్టలేదు అనమాట. నేను ఇట్లా పెట్టేసుకొని ఇట్లా రాశాను. ఓకే, నేను ఒక లెటర్ని థింక్ చేస్తే ఆయన స్టాప్ చేస్తాడు. స్టాప్. ఎమ్తో ఇప్పుడు మనం నేమ్ ప్లేస్ యానిమల్ థింగ్ రాయాలన్నమాట ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మేము రాసేసామన్నమాట ఎమ్తో. ఓకే, ఇప్పుడు ఆయన ఇందాక చెప్పేశాడు కాబట్టి ఇప్పుడు నేమ్ ఫస్ట్ చెప్తాను. నేను నేమ్ మనోజ్ఞ రాశాను, ప్లేస్ మైనమార్ రాశాను, యానిమల్ మంకీ, థింగ్ మ్యాట్. మేమేం రాసామంటే మనస్వి, ముంబై, మంకీ, మ్యాట్. ఓకే, ఇప్పుడు ఈయన ఒక లెటర్ అనుకుంటాడు, మనం దాన్ని బట్టి నేమ్ ప్లేస్ యానిమల్ థింగ్ రాయబోతున్నాం అనమాట. చెప్పు. షాప్. ఎక్స్ నో, ఎందుకంటే మనకి ఎక్స్ట్రా ఏం యానిమల్ లేదు, థింగ్ లేదు, ప్లేస్ లేదు, నేమ్ కూడా లేదు. నేమ్ ట్రై చేస్తే ఏదో ఒకటి వస్తుంది కానీ ఎక్స్ ఏం లేదు. సో మేము ఎక్స్ క్యాన్సిల్ చేస్తున్నాం అనమాట. మళ్ళీ స్టాప్. ఎఫ్తో రాద్దామన్నమాట ఫ్రెండ్స్. నేమ్ ప్లేస్ యానిమల్ థింగ్ ఇప్పుడు ఎఫ్తో రాయబోతున్నాం. ఓకే, లెట్స్ సీ. ఓకే ఫ్రెండ్స్, మాది ఎఫ్తో అయిపోయిందనమాట. ఏం రాసాం చూద్దాం. నాకు నేను చెప్పాను కాబట్టి ఇప్పుడు సాతి చెప్తాడు. ఫైనా, ఫ్రాన్స్, ఫాక్స్, ఫ్యాన్. ఓకే, మనం ఏం రాసాం చెప్పబోతున్నాం. నేమ్ ఫిదా, ప్లేస్ ఫిన్లాండ్, యానిమల్ ఫిష్, థింగ్ అంటే ఫ్యాన్. అంటే ఫ్యాన్ టాయ్ ఉంటుంది కదా, దాన్ని ఫ్యాన్ అని రాసేసాను అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ నేను అనుకోవాలి లెటర్. ఓకే, స్టాప్. ఎన్. చాలాసార్లు మనకి ఇందాకే ఏమొచ్చింది ఫ్రెండ్స్ ఈ ఎఫ్ ముందు, ఇప్పుడు ఎన్ వచ్చింది. ఎన్తో ఏం రాద్దామో చూసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, మేము ఎంతో రాసేసాము. ఇప్పుడు ఇందాక ఫస్ట్ ఆయన చెప్పాడు కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను అనమాట. ఏంటంటే నేను నేమ్ నాన్సీ రాశాను, ప్లేస్ న్యూజిలాండ్, యానిమల్ నైటింగేల్. మనం గూగుల్లో సెర్చ్ చేశాను నేను ఒకసారి, అప్పుడు వచ్చిందనమాట. థింగ్ నోట్బుక్. ఇప్పుడు ఈ నేమ్ రాశాడో మనం తెలుసుకుందాం. ఓకే, నిత్య, నెదర్లాండ్, నైటింగేల్, నెస్ట్. రెండు సిమిలర్ ఉన్నాయి ఫ్రెండ్స్. ప్లేస్ లేదులే, యానిమల్ సేమ్ అని అనమాట. ఇప్పుడు నువ్వు అనుకో. స్టాప్. ఓతో రాయాల్సింది. ఇప్పుడు ఓతో ఏ యానిమల్ లేదు అనుకుంటున్నాను నేను, బట్ లెట్స్ ట్రై. ఓకే ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఓతో రాసేసాం. ఏం రాసామో చెప్పబోతున్నాం అనమాట. నేమ్ ఒలివియా, ప్లేస్ ఒమాన్,
యానిమల్ ఆర్ ఫిష్ థింగ్ ఆరెంజ్ టాయ్. అంటే ఆరెంజ్ లాగా ప్లష్ అవన్నీ ఉంటాయి కదా, సో ఐ రోట్ ఆరెంజ్ టాయ్. ఇప్పుడు ఈయన చెప్పాలి. ఓబల్పతి, ఒడిశా, ఆర్ ఫిష్, ఆరెంజ్. ఓకే, ఇప్పుడు మనం నెక్స్ట్ లెటర్ అనుకోబోతున్నాం అనమాట. ఓకే, మనం ఇప్పుడు మనకి 5 లెటర్స్ అయిపోయాయి. 10 లెటర్స్ వరకు రాసేసి ఇంకా మనం మన వీడియోని ఫినిష్ చేద్దాం. ఇప్పుడు నేను అనుకుంటా ఎల్ అనమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఎల్తో రాయాలన్నమాట మనము. ఓకే ఫ్రెండ్స్, మేము ఇప్పుడు ఎల్తో రాసేసాం. ఫస్ట్ నేను చెప్తాడు. లావణ్య, లండన్, లయన్, లైట్ బల్బ్. ఓకే, ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. నేమ్ లియా, ప్లేస్ లండన్, యానిమల్ లయన్, థింగ్ లాకర్. లాకర్స్ అవి ఉంటాయి కదా పెద్ద పెద్దటి అవి. ఇప్పుడు నెక్స్ట్ ఆయన ఏం లెటర్ చెప్తాడో చూసుకుందాం. చెప్పు. స్టాప్. పీ. పీతో ఇప్పుడు మనం రాయాలన్నమాట ఫ్రెండ్స్ లెటర్. అంటే మీకు మేము ఓకే ఫ్రెండ్స్, మేము రాసేసాము అనమాట. ఓకే, లెట్స్ మనం చెప్పుకున్నాము. ఓకే, ఫస్ట్ ఇప్పుడు నేను పీతో నేమ్ ప్లేస్ యానిమల్ థింగ్ రాశాను అనమాట. నేను చెప్పబోతున్నా. ఫస్ట్ పీతో నేమ్ ప్రణవి, ప్లేస్ పులివెందర. నేను ఒకటి చెప్పడం మర్చిపోయాను. ఏంటంటే మనము బర్డ్ ఆర్ యానిమల్ ఏదైనా రాయొచ్చు అనమాట. సో బర్డ్ అండ్ యానిమల్ ఆర్ మనకి చాయిస్ ఉంది కాబట్టి నేను ప్యారెట్ అని రాశాను. నెక్స్ట్ థింగ్ ప్యారెట్ టాయ్ లైక్ ప్లష్. ఇందాకట్లాగానే రాశాను సేమ్ ఆన్సర్. నాకేం థింగ్ దొరకలేదు, సో ఐ రోట్ ప్యారెట్ టాయ్. ఇప్పుడు ఈయన ప్రసన్న, పోలాండ్, ప్యాంథర్, ప్లేన్. యానిమల్ ఇది కూడా ఉందండి మనకి, పోలార్ బియర్. దట్ ఆల్సో మనం రాయొచ్చు, కానీ నా బుర్రకి ఎక్కలే, సో నేను ప్యారెట్ అని రాశాను. ఓకే, ఇప్పుడు మనం ఇంకొక లెటర్ గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను అనుకుంటా, నువ్వు స్టాప్ చేయి. స్టాప్. ఇంకా అనుకోలే. స్టాప్. ఈ ఇప్పుడు మనం రాయాలన్నమాట ఫ్రెండ్స్. ఈతో యానిమల్ ఉందా తెలియదు ఫ్రెండ్స్, నాకు గుర్తుంది ఫ్రెండ్స్. సో మనం రాయడానికి ట్రై చేద్దాం. నా బుర్ర లేదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నా నుండి కాపీ చేస్తాను ఫ్రెండ్స్. నేను చేయలేదు ఫ్రెండ్స్, ఈయన అబద్ధాలు చెప్తున్నా, మీద బాగా తీర్చుకుంటున్నాను. చూడండి, ఎగ్. ఇప్పుడు నేను ఆయన తప్పు రాశాడు కొన్ని, నేను అది చెప్పాను అనమాట. అది ఆయన నా మీద రివెన్ తీసుకున్నా, నేను కాపీ కొడుతున్నాను, కానీ అది నిజం కాదు. ఆమెనే కాపీ కొట్టున్నాను. సరే, ఓకే. ఇప్పుడు మనము చెప్పుకుందాం. నేను చెప్తా ఫస్ట్. నేమ్ ఈనోక్. అంటే అప్పుడు నేను డాన్స్ క్లాస్ మాకు ఉండేదన్నమాట స్కూల్లో. అప్పుడు ఒక అబ్బాయి ఉండేవాడు మా డాన్స్ క్లాస్లో. ఆ అబ్బాయి పేరు రాసామన్నమాట, ఈనోక్. ప్లేస్ ఇంగ్లాండ్, యానిమల్ ఎలిఫెంట్. నాకు గుర్తులేదు అనమాట ఈతో యానిమల్ ఉందో లేదో, కానీ దాని తర్వాత ఈతో యానిమల్ ఉంది కదా అని ఎలిఫెంట్ అని వచ్చింది. థింగ్ ఎగ్. ఇప్పుడు ఈయన చెప్తాడు. ఎస్టర్, ఇంగ్లాండ్, ఈగల్, ఎగ్. కాపీస్ కాదు, నా దగ్గర నుండి ఆయన కాపీ కొట్టాను. ఫస్ట్ అంత రాస్తున్నా అంతొద్దండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ అండి ఏమో అనాలి, లాస్ట్ది అనమాట ఇది. ఓకే, లెట్స్ నువ్వు చెప్పు. స్టాప్. బి అంటే ఫ్రెండ్స్ డెడ్ ఈజీ, కానీ ఇది యానిమల్ ఉందో లేదో కూడా మనకు తెలియదు. ఓకే ఫ్రెండ్స్, మేము ఇప్పుడు దీంతో రాసేసాము. లెట్స్ సీ విత్ బి. ఇందాక చెప్పాను కాబట్టి ఈయన ఇప్పుడు చెప్తాడు. భవ్య, భూటాన్, బియర్, బ్యాట్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఏం రాశానంటే భువనేశ్వర, ప్లేస్ బంగ్లాదేశ్, యానిమల్ బేర్, థింగ్ బ్యాట్. ఇది కూడా నా దగ్గర నేను కాపీ కొట్టాడు ఫ్రెండ్స్. అందుకే ఆయన పేరు ఆయన బయటికి చెప్పుకుంటాడు, నేను కాపీ కొట్టాడు. ఆయన పర్వంత పొద్దు కాబట్టి ఈయన కాపీ కొట్టాను ఫ్రెండ్స్. ఓకే, ఈమె అంట ఏమో ఫ్రెండ్స్, కానీ ఏదో ఒకట్లే. ఓకే,
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. బాయ్ బాయ్.